పెద్ద మనుషులు రావాలి. ప్రభాకర్ అన్న, ఎలియాజర్ అన్న, సుజ్ఞానంద్ సార్ కూడా. మరి దీన్ని తయారు చేసేటటువంటి విషయంలో ప్రభాకర్ అన్న ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నాడు. కాబట్టి ఆయనకు అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు పెడతాం. ఎలియాజర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు తీసుకోండి. ప్రార్థన చేసి ప్రారంభించడం. సుజ్ఞానంద్ సార్ అనుకోండి, ప్రార్థన చేద్దాం. మీరు పట్టుకునండి, నేను ప్రార్థన చేసినాక మీరే తీయాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఈ యొక్క పరిచర్యను నాయన మరి మేము ముందు కొనసాగేటటువంటి కృపను దయచేయండి. వాక్యాన్ని వినడానికి, పాటలు పాడడానికి, పాటలు వినడానికి నాయన మరి మా ప్రతిరూపాన్ని మేము చూసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి నాయన మరి ఇది నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ఎవరైనా ఫోటో తీయాలి, చప్పట్లు కూడా సార్. కొంచెం పైకి ఇదేంటి అంటే ఏబిసిడుల్లో ఎల్ అంటే దేవుడు, ఎల్ అంటే ఎల్పూర్, రెండు కలిసేటట్టుగా ఆలోచన చేసి పెట్టాను. ఎల్ అంటే ఇబ్రూ భాషలో దేవుడు అని అర్థం, ఎల్ అంటే రక్షకుడు అని అర్థం. ఇది గుర్తు, ఇది ఉందంటే ఇది ఎల్పూర్ గుర్తు, అంటే మన ఛానల్ గుర్తు. ఎల్ కొడితే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లోగో అంటారు. ఏంది లోట కాదు, లోగో. లోగో ఇది మన చర్చి కాదు, ఇంకా ఉండడానికి అంటే ఛానల్. ప్రతి ఆదివారం పాట పాడినా, వాక్యం చెప్పినా అది కొంచెం తీసి ఛానల్లో అప్లోడ్ చేస్తే అది మళ్ళీ చూసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు చూసుకుంటుంటే తెలుస్తుంది సంఘంలో ఏం జరుగుతుందని. తర్వాత వీలైతే లైవ్ కూడా ప్రతి ఆదివారం పెడితే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, మీరు చేళ్లకాడ ఉండి కూడా చూడొచ్చు. లైన్ రావాలి, అందరూ ఒకసారి అందరు రావాలి. పిల్లలు సభలు వినండి. తీసావా? కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేయాలి.